అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా వార్ 2 సినిమా తీశారు. నేను సినిమా చూశాను, చాలా బాగుంది. వార్ 2 సినిమాలో నేను గమనించిన పాయింట్లు ఏంటి చెప్పమంటారా? హృతిక్ రోషన్ అంటే పాన్ ఇండియా స్టారు, అలాగే నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఫిగర్. అతను హాలీవుడ్ స్టార్లా ఉంటాడు. దేశవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అతను సినిమా తీస్తున్నప్పుడు అతనితో పాటు ఇంకొక హీరో, సెకండ్ హీరోని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ ఎవరినో ఒకరు పెట్టుకుంటాడు. సెకండ్ హీరో ఎప్పుడు కూడా మెయిన్ హీరో కన్నా కొంచెం తక్కువే ఇంపార్టెన్స్ ఉంటుంది. సెకండ్ హీరోకి మెయిన్ హీరో కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏ హీరో కూడా ఇవ్వరు. కానీ వార్ 2లో నేను గమనించింది ఏంటంటే హృతిక్ రోషన్ తనకన్నా ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది నేను ఎలా చెప్పగలుగుతానంటే, వార్ అని ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది, ఫస్ట్ పార్ట్. అది దానికి కంటిన్యూషనే సీక్వెల్ ఈ రెండోది, సెకండ్ పార్ట్ వార్ 2 తీశారు. ఆ వార్లో హృతిక్ రోషన్ హీరో, అక్కడ సెకండ్ హీరో ఎవరంటే టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ గారు అబ్బాయి. వాళ్ళు కూడా బాలీవుడ్లో చాలా పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ. ఆ టైగర్ ష్రాఫ్ అన్న అబ్బాయి మీరు చూడండి, కాలితే ఒకవేళ తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. తెలియనుడు ఎవరైనా ఉంటే కనుక చూడండి, నెట్లో చూడండి. అతను కూడా డ్యాన్స్ అమోఘంగా వేస్తాడు, ఫైట్లు చాలా బేభత్సంగా చేస్తాడు. అథ్లెటిక్ బాడీ, చాలా ఫిట్గా పర్ఫెక్ట్గా ఉంటాడు. అయితే ఆ వార్లో జాకీ ష్రాఫ్ గారు అబ్బాయిని కూడా సెకండ్ హీరోకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు అవకాశం హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ డామినేట్ చేసేస్తుంటాడు. టైగర్ ష్రాఫ్ ఏమో సార్ 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 అని బతులాడుకుంటూ ఉంటాడు సినిమా అంతా. మరి అక్కడ బాలీవుడ్లో అంత ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అతనికి ఏమో సరైన ఇంపార్టెన్స్ ఇవ్వని అదే హృతిక్ రోషన్ ఇక్కడ తెలుగు నుంచి తీసుకున్న ఎన్టీఆర్ గారిని గురువుగా చూపించాడు ఇందులో. నేను షాక్ అయిపోయాను నిజంగా. ఎందుకంటే ఇక్కడ మనకు బాగానే ఉంటుంది, మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి మా వాడికి హృతిక్ రోషనే శిష్యర్కం చేశాడు, లేదా మా వాడే గురువు అని మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. బాలీవుడ్లో హృతిక్ రోషన్ వేసుకుంటారు తెలుసా? ఏంటయ్యా నువ్వు ఇంత ఇమేజ్ ఉన్నవాడివి, పైగా బాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉండగా నువ్వేమో జాకీ ష్రాఫ్ గారు అబ్బాయిని కూడా పెట్టుకుని ఏదో నీ కింద ఉన్నట్టు తొక్కేసావు అతన్ని. ఇప్పుడు దక్షిణాది నుంచి ఒక హీరోని తీసుకొచ్చి అతను నీ గురువు అన్నట్టు ఎలా తీసావు ఈ సినిమా అని చెప్పి ఖచ్చితంగా అతనికి విమర్శలు వస్తాయి అక్కడ. అయినా కూడా అతను ఎక్కడ ఆలోచించకుండా ఎన్టీఆర్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆ సినిమాలో. మొన్న ఇక్కడ ఏదో ఫంక్షన్ చేశారు, ఆ ఫంక్షన్లో కూడా చెప్తారు. ఆ ఫంక్షన్లో హృతిక్ రోషన్ మాట్లాడినప్పుడు చెప్పాడు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పాడు, 2 కాలర్లు ఎగరేయచ్చు మనం. జనరల్గా తొక్కేస్తారు కదా మనం బాలీవుడ్లో, ఇక్కడ హీరోని పెట్టుకుంటే హీరోని తొక్కేస్తారు గ్యారంటీగా. కానీ అక్కడ వార్ 2లో జరగలేదు. అయితే ఇక్కడ వరకు మనం నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి, హృతిక్ రోషన్ గారిని చేయాలి, అంత క్రెడిట్ సాధించిన ఎన్టీఆర్ గారిని కూడా. ఎందుకంటే RRRలో ఈయన చేసిన యాక్టింగ్ బాలీవుడ్ను కూడా ఆకర్షించింది. దానివల్ల ఈ యాక్టర్ ఉంటే కరెక్ట్, హృతిక్ రోషన్ కూడా సమానంగా చేయగలుగుతాడు అనే నమ్మకం బాలీవుడ్కి కలిగింది. దాంతోపాటు దీన్ని ఒక బిజినెస్ కోణంలో చూస్తే, సినిమా అంటేనే బిజినెస్. ఎవరు బాధపడినా ఎవరు ఇది చేసినా అదేమీ దేశ సేవ కోసమో సమాజ సేవ కోసం చేసేది ఏం కాదు, కంప్లీట్ బిజినెస్. ఒక నిర్మాత గారు వస్తారు, ఆయన డబ్బులు పెడతారు, తర్వాత సినిమా తీసి అమ్మిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తాయి, అందరూ అందులో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకుని చేస్తారు. బిజినెస్ కోణంలో దీన్ని ఆలోచించినప్పుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారికి అంత అవకాశం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు వెనుకున్న ఫ్యాన్ బేస్. ఎన్టీఆర్ గారి వెనకాతలు ఉన్న ఏదైతే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న ఫ్యాన్ బేస్తో మనం దక్షిణాది నుంచి ఈయన్ని తీసుకుంటే వీళ్ళ ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ సినిమా గట్టిగా చూస్తారు, మన సినిమాలకు లాభాలు వస్తాయి అనేది అల్టిమేట్ లక్ష్యం. అది అన్నిటికన్నా పైన బిజినెస్సే ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. అయితే ఆ నమ్మకాన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ గారు తెచ్చుకోగలిగారు కదా RRRలో ఆయన చేసిన యాక్టింగ్ ద్వారా. అక్కడ దాకా సినిమా ఓకే, సూపర్, ఆయన సాధించింది. ఈ రోజున బాలీవుడ్లతో సమానంగా బాలీవుడ్ సినిమాలో మనోళ్ళు, మన హీరోలు యాక్ట్ చేసే స్థాయికి మనం వెళ్ళటం అంటే అదేం ఆషామాషి విషయం కాదు. ఆ స్థాయి మనోళ్ళు సాధించారు, మన తెలుగు హీరోలు సాధించారు. అక్కడ వరకు ఖచ్చితంగా తెలుగు సినిమా హీరోలను మనం అప్రిషియేట్ చేయాల్సిందే.